తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలోని స్వర్ణముఖి నది ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. పెన్నెలపాడు కనపర్తి ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు వేలాది ట్రాక్టర్లు వందలాది లారీలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగంగానే అక్రమ తవ్వకాలు సాగుతున్నా వాటిని అడ్డుకునే చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుపతి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రజల కళ్ల ముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తనిఖీలు లేకపోవడం, అక్రమ రవాణాపై ఎలాంటి నియంత్రణ కనిపించకపోవడంతో ఇసుక మాఫియాకు కొందరు అధికారుల అండదండలు ఉన్నాయా అనే చర్చ సాగుతుంది. ఇసుక దందా కారణంగా రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. భారీ లోడ్లతో ట్రాక్టర్లు పొలాల దారులపై నిత్యం తిరగడంతో గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రి వేళలో వేగంగా దూసుకెళ్తున్న ట్రాక్టర్లతో రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఇక మైనర్లను ట్రాక్టర్ డ్రైవర్లుగా నియమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు పెరిగి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. టిప్పర్లకి లోడ్ చేసి మూడో కంటికి తెలియకుండా అధికారుల్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకొని చెన్నైకి, బెంగళూరుకి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగము ప్రకటనలకే నిన్న కూడా కలెక్టర్ గారు ఇసుక, మట్టి, గ్రావుల మాఫియా మీద ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కానీ నేటికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకి ట్రిప్పర్ల ద్వారా, లారీల ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా కూడా యథేచ్ఛగా అక్రమంగా తరలిపోతా ఉంది. దీనిపైన ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇసుక తక్కువ రేటుకి వస్తుందని చెప్పినారు, కానీ ఏమాత్రము తక్కువ రేటుకి రావడం లేదు. అప్పుడు ఏ రేట్ అయితే ఉండిందో ఒక ట్రిప్ ఇసుక 3000, 2000, 4000 లెక్కనే ఈ ప్రజలు, సాధారణ ప్రజలు కొంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాటలకే పరిమితి అనేది ప్రజల యొక్క వాస్తవంగా తెలుసుకొని దీనిపైన అసంతృప్తి చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి కూడా ఈ అక్రమ దందా గండి కొడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తరలి వెళ్తున్న ఇసుకను అరికెట్టాలనేసి మేము తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒకప్పుడు బంగారు రేణులతో ఉండేది. ఇప్పుడు విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక టిప్పర్ల ద్వారా తరలిపోతుంది. దీన్ని సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నందువల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తద్వారా చుట్టుపక్కల ప్రాంత రైతులకు కూడా రానున్న రోజుల్లో పంటలు కూడా పండే పరిస్థితి లేకుండా ఉంది. అదేవిధంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కూడా త్రాగునీటి సమస్య కూడా తలెత్తే పరిస్థితి ఉంది. మన సీఎం గారు నేరుగా అక్రమంగా ఇసుక తీసుకొని వెళ్ళకూడదు అని ఉచిత ఇసుక పథకం పెడితే ఆ ఇసుక మన శ్రీకాళహస్తి ప్రాంతంలో ఇల్లు కట్టుకునేదానికి వాటికి ట్రాక్టర్ల ద్వారా తీసుకుని వెళ్ళాలి. కానీ పెద్ద పెద్ద టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకి విచ్చలుగా వెళ్ళిపోవడం. గత ఒక 20 రోజుల ముందు పూడిలో చూసాము, ఒక రైతు పంట 40 సెంట్లు పైన దెబ్బతినింది. వందలాది ట్రాక్టర్లు వేసుకొని ఇష్టారాజ్యంగా తోలడం వల్ల టిప్పర్లు ఎన్ని ఓవర్ స్పీడ్ తోలడం వల్ల కైలు మీదగా దూసుకొని 1 కిలోమీటర్ వెళ్ళిపోయిందంటే ఇసుక మాఫియా ఏ విధంగా వ్యవహరిస్తున్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. రైతులంతా తిరగబడి ఆ ఇసుక మాఫియాను అడ్డుకున్నప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళని బలవంతంగా అడ్డుకొని ఈరోజు మళ్ళీ యథాప్రకారం ఇసుక మాఫియాను కొనసాగిస్తూ ఉన్నారు. దీంతోపాటు టోల్గేట్ అని రకరకాల ఫీజులు వ్యక్తిగతంగా ఈరోజు గవర్నమెంట్కి చెందకుండా వసూలు చేసి అమ్ముకోవడంలో కాళహస్తి నియోజకవర్గం నెంబర్ 1లో నిలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ జోక్యం చేసుకొని జిల్లాలోని ఇసుక రవాణా కేంద్రాల నుంచి కొందరు అధికారులకు నెలవారీ మామూలు అందుతున్నాయనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతుంది. ఈ ఆరోపణలో నిజనిజాలు తేల్చి అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, రైతులు, పర్యావరణ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.